రేపటి నుంచి మళ్ళీ స్కూళ్లు మొదలు కాబోతున్నాయి. ఈసారి కూడా ఆన్లైన్ చదువులే. అయితే ఈ ఆన్లైన్ చదువులు అందరికీ అందుతున్నాయా? ఇప్పటికీ ఫోన్లు లేని వాళ్ళు చాలా మందే ఉంటారు. ఫోన్లున్నా నెట్ సమస్యలున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటుంది. టీవీలు లేని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. వీళ్ళందరికీ చదువు చెప్పడం ఎలా? ప్రభుత్వం ఏం చేయాలి? దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు యూటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ చావ రవి గారు, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గౌరీ సతీష్ గారు అండ్ హెచ్ఎస్పీఎస్ సెక్రటరీ వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. సార్, రవి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈసారి కూడా లాస్ట్ టైం మనం చాలాసార్లు ఈ ఇష్యూ మీద మాట్లాడుకున్నప్పుడు మనకి బాగా తెలిసింది ఏంటంటే ఈ ఆన్లైన్ వల్ల విపరీతంగా డిజిటల్ డివైడ్ ఏర్పడిపోయింది, కొంతమందికి మాత్రమే విద్య అందుతోంది అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ చదువులు రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఏంటి సార్, ఎలాంటి ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుందండి. ఎందుకంటే ఈరోజు పిల్లలకు సంబంధించి చూసినప్పుడు ఆన్లైన్ విద్య అనేది ఎప్పుడూ కూడా ప్రత్యక్ష బోధనకి ప్రత్యామ్నాయం కాదు, అది సప్లిమెంట్గానే ఉండాలి. అందుకని ప్రత్యక్ష బోధన ఉండాలి. ప్రత్యక్ష బోధనకి ఆల్టర్నేటివ్గా అంటే సప్లిమెంట్గా ఆన్లైన్ విద్యని బోధిస్తే దానికి ఉపయోగకరంగా ఉంటుంది తప్ప కేవలం ఆన్లైన్ విద్య అంటున్నారు. కానీ ఈరోజు ఆన్లైన్ విద్య కూడా అందరికి అందుబాటులో లేదు. ఆన్లైన్ విద్య ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాస్ ఎప్పటి నుంచో నడుపుతున్నాయి. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది రేపటి నుంచి. కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన దాన్ని ఎవరు చూస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నాయి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫాలో అవుతున్నాయి. అందుకని రేపటి నుంచి స్టార్ట్ చేసేది ప్రైవేట్ స్కూల్స్కి ఆన్లైన్ విద్య అంటేనేమో డైరెక్ట్ టీచరు పిల్లలతోటి జూమ్ క్లాసెస్ తీసుకోవటం, లైవ్ క్లాసెస్ అనేది అది ఆన్లైన్. ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసేది ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసేది డిజిటల్ ఎడ్యుకేషన్. రికార్డెడ్ లెసన్స్ టీశాట్ ద్వారా డీడీ ద్వారా ప్రసారం చేస్తున్నారు. వాటిని పిల్లలు అందుబాటులో ఉన్నటువంటి టీవీల ద్వారానో లేకపోతే స్మార్ట్ ఫోన్స్ ద్వారానో చూసి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలనేటువంటి పద్ధతిలో ఉంది. సో దీంట్లో ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలు కూడా ఈరోజే ఒక పేరెంట్ చెప్తా ఉన్నారు, లాగిన్ అవుతున్నారు, పక్కన ఇంకో విండో ఓపెన్ చేసేసి వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, వీడియో ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు. అంటే పిల్లలు ఉన్నట్టే ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. టీచర్స్ కూడా కొన్ని అంటే ఎందుకంటే వాళ్ళు కూడా 40-50 మెంబర్స్ క్లాస్లో ఉంటారు కాబట్టి పిల్లలు అందరినీ ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ పేరెంట్ తనంతట తను లాగిన్ అయ్యి తను కూడా అందులో జూమ్ లింక్లో లాగిన్ అయ్యి అసలు మా పిల్లవాడు ఉన్నాడా లేడా ఏం చేస్తున్నాడని చెక్ చేసుకుంటే ఈ విషయం తెలిసింది. ఇంత దారుణంగా అంటే స్కూల్లో టీచర్ కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత 40 మంది 50 మంది కాకుండా 20 మంది ఉన్న క్లాస్ ఏదన్నా ఉంటే అట్లాంటి స్కూల్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నన్ను ఎంక్వైరీ చేయడానికి అడిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి పిల్లల్లో కొంతవరకు హైయర్ క్లాసెస్లో అయితే కొంత వాళ్ళు సొంతంగా నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి కొంత సెల్ఫ్ స్టడీకి పనికొస్తాయి తప్ప ప్రైమరీ లెవెల్లో పిల్లల ఆలోచన వీటిని డైవర్ట్ చేయడానికి పక్క మార్గం పట్టడానికి పోతూ ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్గం ఏంటి అని అంటే ఆన్లైన్ క్లాసెస్ ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ వీళ్ళైతే బలవంతంగానే భరించే పరిస్థితిలో ఉన్నారు, చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాల విషయానికి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంది. ఆ పిల్లలకేమో స్మార్ట్ ఫోన్స్ లేవు, ఉన్న పేరెంట్స్ ఎక్కడో బయట పని చేసుకునే వాళ్ళు వాళ్ళకున్న పిల్లలకి ఇచ్చే వెసులుబాటు లేదు, ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో డేటా కనెక్టివిటీ లేదు. మొత్తం మీద లాస్ట్ ఇయర్ మేము చేసినటువంటి సర్వేలో కూడా మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 22% మందికి మాత్రమే ఆన్లైన్ విద్యకి వెసులుబాటు ఉంది. అందులో 11% మాత్రమే పిల్లలకి ఇచ్చి చదివించగలిగినటువంటి స్థితిలో ఉన్న రూరల్ ఏరియాల్లో అనేటువంటిది మొత్తంగా వచ్చింది. అంటే మేము దాదాపు 22,000 మంది పేరెంట్స్ని మేము సర్వే చేసాం, అందులో వచ్చినటువంటి రిపోర్ట్ అది. సో ర్యాండమ్ సర్వే. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఈ పాండమిక్ సిచ్యుయేషను ఇది కొంత కంట్రోల్ అయింది, మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, లేకపోతే పిల్లలకి మీద ప్రభావం అని రకరకాల ప్రచారాలు జరిగినాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి మాత్రం అవకాశం ఉన్న చోట వీలైన మేరకు ప్రత్యక్ష తరగతులు కొద్దిగైనా ప్రారంభించి, ఎందుకంటే కరోనా వస్తే కోవిడ్ వచ్చిందంటే కోవిడ్ అందరి మీద దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రభావం లేదు. బట్ మొన్న ఒకసారి జూలై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ అనగానే ఒక్కసారి అన్ని వర్గాల నుంచి కూడా ఐ థింక్ పేరెంట్స్ కూడా అపోజ్ చేశారు, వద్దు ఓపెన్ చేయొద్దు, ఇప్పుడు మా పిల్లల్ని మేము పంపించలేము బికాజ్ వ్యాక్సినేషన్ లేదు. అండ్ కనీసం ప్రయారిటీ బేసిస్ మీద టీచర్స్ కైనా వ్యాక్సినేషన్ వేశారంటే అది కూడా జరగలేదు. టీచర్స్ వ్యాక్సినేషన్ సరే మేము మా ఒత్తిడో లేకపోతే పేరెంట్స్ ఆందోళన మొత్తానికి అయిపోయింది. ఇప్పుడైతే వ్యాక్సినేషన్ నడుస్తుంది, ఫస్ట్ డోస్ అయింది.
కానీ ఏంటంటే పిల్లలకు సంబంధించి చూసినప్పుడు మేమైతే మొన్న స్కూల్స్ రీఓపెన్ అన్నప్పుడు స్వాగతించాం. గవర్నమెంట్ టీచర్స్గా మేము మా ప్రభుత్వ పాఠశాలల విషయానికి చూసినప్పుడు, మేము ప్రైవేట్ పాఠశాలల వీటిలో సరే పేరెంట్స్ ఉండొచ్చు టీచర్స్, కానీ ప్రభుత్వ పాఠశాలల విషయానికి వచ్చినప్పుడు 70% స్కూల్స్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత పిల్లలకి ఏంటంటే వాళ్ళు అఫోర్డబుల్ కాదు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ప్రత్యక్ష తరగతులే గత్యంతరం. కాబట్టి కష్టపడైనా సరే అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ప్రత్యక్ష తరగతులు నడపడానికి మేము సిద్ధపడ్డాం. ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టు శానిటేషన్ ఏర్పాట్లు కానివ్వండి, లేకపోతే అవసరమైనటువంటి ప్రోటోకాల్ SOP గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించగలిగితే కోవిడ్ ప్రోటోకాల్స్ కొంతమేరకే నడపొచ్చు అని అనుకున్నాం. కానీ సరే కొంత ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే పిల్లల తల్లిదండ్రులు ఆన్లైన్ విద్యకే మొగ్గు చూపడం, వాళ్ళు ఆందోళన చేయటం, దీంతో మొత్తం మీడియా కానీ అంతా కూడా చేసిన ప్రచారంతో ఈరోజు క్లాసెస్ ఆగిపోయింది. మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి టీచర్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చెప్పుకుంటే పిల్లల్లో 50% 60% ఆ ఉన్న మొబైల్స్ మేరకు నడపగలుగుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళంతా టీవీల ద్వారా చూడాలి. టీవీల ద్వారా డీడీతోనో లేకపోతే ఇంకో దాంతో చూస్తే రికార్డెడ్ లెసన్స్ వాళ్ళకి ఆసక్తి లేదు. అందుకని లాస్ట్ టైము క్లాసెస్ నడిపారు తప్ప ఎంతమంది పిల్లలు దాన్ని వినియోగించుకున్నారు అనేటువంటి దాంట్లో చాలా సందేహాలు మాట్లాడతాను. రవి గారు, లాస్ట్ టైంకి ఇప్పటికేమైనా నేర్చుకునేది లేదు. సతీష్ గారు, మీ అంచనా ఏంటి? సరే, చిన్న క్లాసులు ఒక మోస్తరు క్లాసుల వరకు అలా ఉంటే హయ్యర్ క్లాసెస్ పిల్లల మీద ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏమి మైనస్లు కనిపించాయి? ఈసారి వేటిని సెటరేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు? ఏదైతే లాస్ట్ ఇయర్ ఆన్లైన్ తరగతుల ద్వారా ఏదైతే క్లాసులు నిర్వహించడం జరిగిందో దానిలో ఇందాక చావేరావు గారు చెప్పినట్టు కానీ లేదైతే హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి సర్వేలో కానీ 18 to 20% అటు అర్బన్ కానీ రూరల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ అయినటువంటి అందరు స్టూడెంట్స్ కూడా ఎక్కడైతే ఈ డిజిటల్ మొబైల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ మొబైల్స్ ద్వారా కానీ లేదంటే ఈ వివిధ ఛానల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ద్వారా కానీ ఏదైతే ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉందో వాటి ద్వారా టోటల్గా 18 to 20% మాత్రమే పిల్లలు వినగలిగారు. ఒకటి ప్రత్యామ్నాయం అనేది ప్రత్యక్ష తరగతికి ఈ ఆన్లైన్ తరగతి అనేది ప్రత్యామ్నాయం కానే కాదు. దాంతోపాటుగా మనం ఒక్కటి బేసిక్గా ఆలోచించాల్సింది ఏంటంటే యూజీసీ నిబంధనల ప్రకారం కానీ ఖచ్చితంగా పిల్లోడు పరీక్ష రాయాలి. ఆ పరీక్ష రాయాలంటే ఖచ్చితంగా లెసన్ వినాలి. మరి ఎంతమంది వినడానికి అవకాశం ఉందనేది ప్రభుత్వం కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఏదైతే ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తుందన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ రెండు గవర్నమెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ఈ ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి మనం ఉపయోగించే అంతర్జాలం ఏదైతే ఉందో ఇంటర్నెట్ ఛార్జీలు అన్నీ కూడా అపాంతంగా పెంచడం అనేది జరిగింది. దాంతో మొబైల్లో ఉన్నటువంటి డేటాబేస్ను కూడా కాస్ట్లీ కావడం అనేది జరిగింది. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పేరెంట్స్ ఎంతమంది దాన్ని భరించగలిగే స్టేజ్లో ఉన్నారు అనేది బిలో పవర్టీ లైన్ గురించి ఉన్న వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి. అది ఆలోచన ఎక్కడ కూడా మనం ప్రత్యక్షంగా జరగలేదు, మనం ప్రత్యక్షంగా కూడా దాన్ని చూడడం అనేది జరిగింది. సో ఈ రకంగా పిల్లలందరూ కూడా ఈ ఆన్లైన్ తరగతులు వినడం అనేది మేము ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మ్యాక్సిమం 20 to 25% కంటే ఏ కళాశాలలు కానీ ఏ ప్రాంతంలో కూడా వినడానికి ఆస్కారం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతకంటే ఎక్కువ ఎన్రోల్ అయ్యి పిల్లలు వింటర్ అనేది చెప్తారు అంటే అతిశయోక్తి అవుతుంది. కానీ ప్రైవేట్ కూడానండి, ఓన్లీ ప్రైవేట్ ఎక్కువ చేయాలంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫోర్డ్ చేసే పరిస్థితి లేదు. 4 అంశాలు. ఒకటి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఈ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించుకోగలుగుతారు, ఈ స్మార్ట్ ఫోన్లో ఎంతమంది వాళ్ళు ఈ డేటాబేస్ వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది, ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఎంతవరకు ఈ సిగ్నల్ అవైలబుల్ ఉంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ అది ఆలోచించకుండా అందరూ వింటర్ అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే అబోవ్ పావర్టీ లైన్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేజర్గా వినడానికి వాళ్ళ ఎన్రోల్మెంట్ తక్కువ ఉంటుంది, వాళ్ళ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా నష్టపోయేది మిడిల్ క్లాస్ స్కూల్లో చదివే వాళ్ళు, మిడిల్ క్లాస్ విద్యా సంస్థలు చదివే వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ కళాశాలలో చదివే వాళ్ళు నష్టపోతున్నారు తప్పితే ఎవరైతే ఉన్నతమైనటువంటి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్కూళ్ళలో కానీ ఏదైతే కార్పొరేట్ కళాశాలలో కానీ కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులు మాత్రం నష్టపోయే పరిస్థితులు. ఎందుకంటే ఆ పేరెంట్ కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, వాళ్ళు వేరే స్టేజ్లో ఉంటున్నారు, మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కానీ నష్టపోయేది మాత్రం వీళ్ళందరూ. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తూ ఉంది దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి అని సీరియస్గా ఆలోచించకపోవడం కూడా దీనికి కారణమని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు చెప్పారు,
ఏదైతే ఈ ఆన్లైన్ తరగతుల నిర్వహణలో ఇందాక మనం ప్రత్యక్ష తరగతులు జూలై 1 నుంచి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత మేము కూడా ఏమన్నామంటే, అందరు కూడా ఏం ఆశించారంటే విడతల వారీగా, ఫర్ ఎగ్జాంపుల్ 18 years అబోవ్ వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వార్ పుట్టింగ్లో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అల్టిమేట్గా అందరు టీచర్స్, ఇందాక రవి సార్ చెప్పినట్టుగా టీచర్స్, మెజారిటీ టీచర్స్ అందరు కూడా ఎవరైతే క్లాస్ రూమ్ బోధనకు రావాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఈ కోవిడ్ సందర్భంగా చాలామంది ప్రొఫెషన్ని మానేసి ప్రత్యామ్నాయ మార్గంకి వెళ్ళమనేది జరిగింది. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అటు ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని సంఘాలతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు వ్యాక్సినేషన్ కూడా వార్ పోటింగ్లో చేస్తూ ఉన్నారు. సో దిశల వారీగా ఫస్ట్ పీజీ క్లాసెస్, తర్వాత యూజీ క్లాసెస్, తర్వాత ఇంటర్మీడియట్ క్లాసెస్, దాని పరిణామాలన్నీ కూడా చూస్తూ మనం క్లాస్ స్టార్ట్ చేస్తే ఏమైందంటే లాస్ట్ ఇయర్ నష్టపోయినటువంటి నష్టాన్ని అట్లీస్ట్ ఈ ఇయర్తో ఉన్న పిల్లలకు నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా గ్రౌండ్ లెవెల్లో చర్చ జరగట్లేదు అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సమాజానికి మంచిది కాదు, ఇది సమాజ నిర్మాణం కోసం జరిగే అంశం. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీల గురించో ఇంకో దాని గురించో ఆలోచన చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించినట్టయితే మనం ఏ విధంగానైతే సాధ్యమవుతుందో దిశల వారీగా ఆ రకంగా ఆలోచన చేస్తే ప్రత్యక్ష తరగతుల కోసము మార్గం కూడా సుగమయ్యే అవకాశం ఉంటుందనేది మా భావన. రైట్ అండి. వెంకట్ గారితో మాట్లాడదాం. హెచ్ఎస్పీఏ సెక్రటరీ వెంకట్ గారు చెప్పండి, జీవో నెంబర్ 46 కాస్త 75గా ఈ సంవత్సరానికి రూపాంతరం చెందింది. ఏంటి మీకు ఏమైనా ఈసారి పరిస్థితులు బాగానే ఉంటాయా, లేకపోతే లాస్ట్ టైంలానే ఫీజులకు సంబంధించి వీధి పోరాటాలు అవి తప్పకపోవచ్చా? 4+6 10, 1+0 1, 7+5 12, 1+2 3. అంకెలతో అదృష్టం తప్ప ఏం లేదు, గారడేది. సో క్లియర్గా మనకి ఏదైతే రాష్ట్రంలో ఈ అంకెల అదృష్టం నడుస్తూ అట్లా సెట్ చేసుకోరు. జీవో 4-6 -2 7-5 2 -+2 ఎంత 0. సో దాని ఇంప్లికేషన్, జీవో ఇంప్లికేషన్ కూడా 0. అంటే ఎంత బ్యూరోక్రసీ ఎంత పకడ్బందీగా పనిచేస్తుంది ఈ కార్పొరేట్ దిగ్గజాల పక్షాన పనిచేయడానికంటే జీవోలు చూడాలి. ఇక్కడ మీరు జీవో 46లో ట్యూషన్ ఫీ అనే ఒక పదం మెన్షన్ చేశారు. వాట్ ఈజ్ ట్యూషన్ ఫీ? ఫ్రమ్ నేను V6 నుంచి ఈ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో చూస్తే వాళ్ళని అడుగుతాను, నేను ట్యూషన్ ఫీని డిఫైన్ చేయండి. ఏ సెక్షన్ అంటే ఏ జీవో ప్రకారం ఉంది, దేని ప్రకారం ట్యూషన్ ఫీ ఉంది? ట్యూషన్ ఫీ డెఫినేషన్, ఎనీ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ రిలేటెడ్ లైక్ శాలరీ, స్టాఫ్ బెనిఫిట్స్ ఎక్సెట్రా ఇంక్లూడింగ్ స్పెషల్ ఫీ, డెవలప్మెంట్ ఫీ. సో ఈ గ్యాముట్లో మీరు తీసుకుంటే మమ్మల్ని ఏం చేసినట్టు, మీరు మాకు ఏం రిలీఫ్ ఇచ్చినట్టు? పక్క రాష్ట్రాల్లో రాజస్థాన్లో 30% ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, తమిళనాడులో హైకోర్టు దెమ్సెల్స్ హ్యావ్ టోల్డ్ అప్. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆల్ ది బ్యూరోక్రాట్స్ వర్క్ ఫర్ సమ్ లాబీస్. దస్ ఈస్ ద సేమ్. ఈ జీవో 46ని సేమ్ ఏం చేయలేదండి. గవర్నమెంట్ అబ్స్ట్రాక్ట్ ఆ పైన మామూలుగా ఫైల్ PDF ఎక్కడో సేవ్ చేసి ఉంటారు మన ఎక్సెల్లో, వర్డ్లో. ఆ వర్డ్ కాపీ చేసి పైన డేట్లు చేంజ్ చేసి సంతకాలు పెట్టించారు, అంతే. వాట్ ఈజ్ అంటే మళ్ళీ, అండ్ ది అదర్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ది ఆనరబుల్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ఏం చెప్తారంటే హైకోర్టులో, CBSE, ICSE, IGSE మా పరిధిలో లేవు, వాళ్ళు వైలేట్ చేసి జీవో మేము యాక్షన్ తీసుకోలేకపోతున్నాం అంటారు. అంటే గుడ్డి గుర్రానికి పనులతో మీరు నేను ఏం చేయలే. అంటే మేము అడిగేది ఒకటే, తల్లిదండ్రులకి ఇప్పుడు ఏం రిలీఫ్ కావాలి? దాదాపు నిన్న ఒక ఆయనతో మాట్లాడుతుంటే, ఆయన ఈజ్ అ క్యాబ్ డ్రైవర్, ఎంత 3 years నుంచి ఆయనకు జాబ్ లేదు. ఇప్పుడు ఆయన ఉండేది బస్తీలో, గవర్నమెంట్ స్కూల్ని ఆయన పోలేడు, ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేమంటుండు. వాళ్ళ బస్తీలో 4 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, 40,000 ఫీజు. సో ఇక్కడ ఏం రిలీఫ్ ఇచ్చారు మాకు? సో అగైన్ యూ మేడ్ అస్ రన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. నేను జూన్ లాస్ట్ ఇయర్ వేసిన, మేము HSP వేసిన కేసు మొన్న డిస్పోజ్ అయింది. అందులో కూడా స్పష్టంగా ఏం చెప్పారు, మేము స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటాం 4 weeksలో అన్నారు. సో ఇక్కడ రిలీఫ్ ఏం కావాలి? టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్. మనం కనిపించే సంఘటిత రంగాలు ఎన్నో చూడాలి. ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, అలాగే చాలా అంటే మనం పొద్దున్న ఇంటికి వచ్చేటప్పుడు కనిపించే ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉండొచ్చు. ఈరోజు కనుమరుగైపోయింది. సో వాళ్ళందరూ సెక్టర్ ఎక్కడ పోయారు? వాళ్ళకి రిలీఫ్ ఇవ్వకపోతే ఎట్లా? సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ అంటే ఒక పెద్దన్న పాత్రగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య. ఉట్టిగా జీవోలు ఇష్యూ, జీవో ఈజ్ ఓన్లీ డిఫై, నేను కోర్టు పోయి ఆర్డర్, నేను ఛాలెంజ్ చేస్తే దాన్ని. సో అది కాదు కదా. అండ్ ఆర్డినెన్స్ సార్ మేడం త్రూ V6 వాట్ విల్ టెల్ ఇస్ ఒక 146 of 2019 అని అప్పటి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ వెళ్తూ చాలా స్పష్టంగా CJI గారు ఏం చెప్పారంటే, April 8th లోపల DFRC విధి విధానాలు రూపకల్పన చేయండి, 9th 2020 ఏప్రిల్ రోజు మీరు ఇది హైకోర్టులో ఫైల్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ త్రిపుర కమిటీ అన్నారు.
ట్యూషన్ ఫీ ఎక్కడికి వెళ్ళి డిరైవ్ అయింది? తిరుపతిరావు కమిటీ. జిఎంఎస్ 91 ఆఫ్ 2009 ఎప్పుడు వచ్చింది? హెచ్ఎస్బిఏ మొదటి పోరాటం అప్పుడు రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జిఎంఎస్ 91 ఆఫ్ 2009 పాస్ చేశారు. సో అది కోర్టు అప్పీల్ చేసింది 2 పాయింట్స్ మీద. ఒకటి డిఎఫ్ఆర్సీ నోటిఫై చేయండి అన్నారు, దానికి మేము సుప్రీంకోర్టు వెళ్ళాం. సుప్రీంకోర్టులో ఆర్ఎస్ ఠాకూర్ గారు కూడా అన్నారు మీరు ఈ చిన్నది 6 years మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ సో ఇక్కడ అనేది ఏంటంటే ఫీ రిలీఫ్ ఇవ్వాలంటే మిగతా రాష్ట్రాల లెక్క ఇప్పుడు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో 30% డిస్కౌంట్ ఇచ్చారు. మీరు అలాంటి ఎందుకు చేయట్లేదు? పేరెంట్స్కి రిలీఫ్ జీవోలు ఇచ్చి ఆ జీవో చదివేంత ఎంతమంది పేరెంట్స్ ఆ జీవో కాపీస్ చదువుకుంటారు? సో ఎన్ని స్కూల్స్ ఫాలో అయితే మీరు అంటే నిబద్ధత లేదు. ఓన్లీ మనం ఏంటంటే నిస్సహాయ పరిస్థితుల మీద ఇంకా రాళ్ళేయాలి, వాళ్ళ మీద మన్ను పోసి క్లోజ్ చేసేయాలి. సిచ్యువేషన్ అంతే. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఒక్కొక్క హాస్పిటల్ 27 లక్షలు తీసుకుంటే దాని మీద చర్యలు లేవు. ఒక్కొక్క స్కూల్ అతిక్రమిస్తే చర్యలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలకే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు అసలు పట్టించుకునే ధోరణే లేదు. క్యాన్సిల్ చేస్తామన్నారు ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామన్నారు, అఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తామన్నారు. ఒక్క స్కూల్కి చేయండి మీరు దమ్ముంటే, 5 స్కూల్ చేయండి. ఈ రాష్ట్రంలో ఎందుకు బాగుపడే స్కూల్ మేము కూడా చూస్తాం. వెస్టెడ్ ఇంట్రెస్ట్ తప్ప వేరేది ఏం లేదండి. యూ వాంట్ నాకు ఇప్పుడు అవసరం ఉందండి డబ్బులు, నాకు 10,000 ఇస్తే అవసరం ఉంటుందా, లేకపోతే ఆ 10,000 ఇస్తాను 10 సార్లు తిప్పితే అవసరం ఉంటుందా? లాస్ట్కి తిప్పి ఇవ్వకపోతే మమ్మల్ని ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి 10,000 ఇస్తామని చెప్పి తిప్పుతురు అంతే. సో మాకు ఇక్కడ కావాల్సింది రిలీఫ్. ఈ ఎడ్యుకేషన్ కంటిన్యూ కాకపోతే సరే ప్రైవేట్ స్కూల్స్ పక్కన పెడదాం, గ్రామీణ నేపథ్యం తీసుకుందాం. ఈరోజు మేము ఫస్ట్ 139 ఆఫ్ పిఏ వేసింది ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వద్దు, ఇది అసమానతను సమాజంలో రేకెత్తిస్తానన్నారు. కాడి నుంచి ఈరోజు మేము ఏమో వచ్చినామంటే అయ్యా మేము స్కూల్ పంపాము, ఆన్లైన్ మాకు కావాలి అని. మరి ఊర్లలో ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా తీసుకొస్తారు మీరు? అంటే ఏం లేదు, డ్రైవర్ కొడుకు డ్రైవర్ కావాలి, మళ్ళీ డ్రైవర్ కొడుకు డ్రైవర్ కావాలి, క్లీనర్ కొడుకు క్లీనర్ కావాలి, ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు ఇంట్లో పని చేయాలి. దిస్ ఈజ్ ద సిస్టమ్ విచ్ ఈజ్ రన్నింగ్. ఇఫ్ సీరియస్లీ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఎనీ డెవలప్ నేషన్ మీరు తీసుకుంటే అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండే విద్యా వైద్యం ఈ 2 మనం ఎందుకు వదిలేసినాం? ఎందుకంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఈరోజు మనం తమిళనాడులో, ఈరోజు కర్ణాటకలో, ఈరోజు ఇతర రాష్ట్రాల్లో స్కూళ్ళు పెట్టిన ఘనత తెలుగు రాష్ట్రాల నుంచే మొదలైంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్, ఇట్స్ అ సర్వీస్. చాలా స్పష్టంగా ఉంది. మీరు వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో ఒక సైన్ చేస్తారు, మేము ఇక డబ్బులు తీసుకుంటలేము, ఇట్స్ నాట్ ఇంట్రెస్ట్, ఇఫ్ పాసిబుల్ ఫ్రీగా చెప్తాం చదువు. ఆర్టీఈ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విచ్ చేస్ 25% ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ది అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్. ఇవన్నీ రాష్ట్రంలో అవుతున్నాయా? ఈ రాష్ట్రం అనే కాదు, దేశంలో ఇంతకుముందు సార్ చెప్పినట్టు స్టేట్ అండ్ సెంటర్ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ ఎడ్యుకేషన్. సో సెంటర్ అండ్ స్టేట్ షుడ్ కోఆర్డినేట్ బిట్వీన్ దెమ్సెల్స్ అండ్ ఒక రిజల్ట్ ఇవ్వాలి. అంటే ఏం లేదు, ఈరోజు మనకు వెస్టెడ్ థాట్స్ మనలో పెట్టి వెస్టెడ్ మార్కెటింగ్ మనతో చేసి మనని ఓవరాల్గా విద్యకు దూరం చేస్తే రానున్న రోజుల్లో క్వశ్చన్ చేసే కేపబిలిటీస్ తగ్గిపోతాయి. ఐఐటి, ఐఐఎమ్స్, సివిల్స్ లాస్ట్ 8 to 10 years డేటా తీయండి. ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? అదృష్టవశాత్తు దరిద్రవశాత్తు రేపొద్దున రాజకీయ నాయకులై ఒక సీఎం క్యాండిడేట్ టాప్ ఐఐఎంకి వెళ్ళి వచ్చిండు అనుకో, ఏముంటుంది ఈ రాష్ట్ర పరిస్థితి? పిఎం ఏంటంటే దేశ పరిస్థితి ఏముంటుంది? ఒక గరీబోడు వచ్చింది అనుకో, కష్టాలు తెలుస్తాయి. గంజినీళ్ళు ఎట్లా తాగినాం, అన్నం ఎట్లా తిన్నాం, మా అయ్యేత కష్టపడఅనేది నాకు అర్థమవుతుంది. ఐఐఎం పోయినాక నాకేం అర్థమవుతుంది? వ్యాపార దూరం తప్ప. సో ఇక్కడ మేము అడిగేది ప్రభుత్వాన్ని రిలీఫ్. సో పేరెంట్స్కి ఎలాంటి రిలీఫ్ లేదు అంటే చాలా మంది యాక్సెసిబిలిటీ లేక, చాలా మందికి ఫోన్స్ అవి లేకుండా, మనం లాస్ట్ టైం కూడా చూసాం కొంతమంది పిల్లలు చదువుకోలేకపోతున్నాం అని చెప్పి సూసైడ్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ కూడా మనం క్లియర్గా చూసాం. పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? రవి గారు, ఈ వ్యత్యాసాలు కానీ అంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్లు రూరల్ అర్బన్లో ఇంత తేడా కానీ, లేకపోతే ఫీజుల విషయం కానీ, వారు అన్నట్లు లైవ్లీహుడ్ కోల్పోయిన ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని విద్యకి దూరంగా ఉంచాల్సిన ఒక దారుణమైన పరిస్థితులు, ఇష్టం లేకపోయినా సరే తప్పనిసరి సిచ్యుయేషన్, వీటన్నిటి విషయం మీద సరే ఒక పాండమిక్ వచ్చినప్పుడు అది ఎన్ని వేవ్స్ వస్తుంది ఏంటి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్కి మనం మారుతున్నప్పుడు ఆన్లైన్ ఎట్లా ఉంటే మంచిది అనే దాని మీద అసలు ఏదైనా ఎకడమిక్ ఆస్పెక్ట్కి సంబంధించి ఏమైనా చర్చలు జరిగాయా? ఎవరినైనా పిలిచి మాట్లాడడం జరిగిందా? గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా లేదా? నాకు తెలిసి విద్యాశాఖలో, మన రాష్ట్ర విద్యాశాఖలో అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఎంతసేపటికి పిల్లలకి అందుబాటులోకి ఆన్లైన్ క్లాసులు పెట్టాలన్నారు, పెడదామనుకున్నారు అంతే తప్ప ఆన్లైన్ విద్య అని చెప్పి దూరదర్శన్, టీశాట్ ద్వారా పిల్లలకి 85% పేరెంట్స్ ఇళ్లలో టీవీలు ఉన్నాయి కాబట్టి టీవీల ద్వారా లెసన్ చెప్పేస్తే వాళ్ళు చూస్తారు అని అనుకున్నారే తప్ప నిజంగా అది పిల్లవాడికి రీచ్ అవుతుందా లేదా అనేటువంటి దానికి ప్రయత్నం చేయలేదు. ఏంటంటే మా టీచర్స్ని స్కూల్లో పంపించారు, స్కూల్ నుంచి మొబైల్లో మీరు కాంటాక్ట్ చేయండి పేరెంట్స్ని, వాళ్ళు వింటున్నారా లేదా చూడండి, మానిటర్ చేయండి, అటెండెన్స్ వేసుకోండి అన్నారు. మేము ఫోన్ చేస్తే తల్లిదండ్రులు ఎక్కడో
పొలాల్లో ఉంటారు, పిల్లలు ఇళ్లలో ఉంటారు. అవును. పిల్లవాడు టీవీ చూస్తున్నా అంటే చూస్తున్నాడని వాళ్ళు చెప్తే మేము అటెండెన్స్ వేసుకోవాలి. అంతే తప్ప నిజంగా పిల్లవాడు చూస్తున్నాడా లేదా చెప్పే పరిస్థితి లేదు. అట్లా వాట్సాప్లో గ్రూపులు ఉన్న మొబైల్ ఫోన్స్ ఉన్న దగ్గర వాట్సాప్ గ్రూపుల్లో వర్క్షీట్ పంపించమన్నారు. లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే టీశాట్ని డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుంటే పిల్లవాడు టీవీలో చూడలేకపోయినా తల్లిదండ్రి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ తీసుకున్న పిల్లవాడు లెసన్స్ వినొచ్చు, రికార్డెడ్ లెసన్స్ అందులో ఉంటాయి. కాబట్టి ఇదంతా అయ్యే పని ఇది ఇలా ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఆన్లైన్ బాటే పట్టింది. మన దగ్గర మాత్రమే ఇలా పరిస్థితుందా? ఇంకా ఏమైనా స్టేట్స్ లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయా రవి? వాస్తవంగా ఉన్నాయి. అంటే స్టేట్స్లో కొన్ని స్టేట్స్ చూసినప్పుడు అసలు మొదటి నుంచి కూడా ఆన్లైన్ విద్యకి డిజిటల్ విద్యని సప్లిమెంట్గా ఏదైతే ప్రత్యక్ష బోధనకి సప్లిమెంట్గా వాడుతున్నారో అట్లాంటి వాళ్ళు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇవాళ వాళ్ళు కొంత అడ్వాన్స్డ్గా ఉన్నారు. దీన్ని ఉపయోగించుకో. ఇప్పుడు కేరళ ఉంది. కేరళ సహజంగానే ఎడ్యుకేషన్లో అడ్వాన్స్ స్టేట్. అక్కడ వాళ్ళు డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ముందు నుంచి అన్ని ప్రతి స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సహజంగానే అక్కడ ఉన్న గవర్నమెంట్ పేరెంట్స్ని కమ్యూనిటీని మొబిలైజ్ చేసి ఎవరైతే పిల్లలు మొబైల్ ఫోన్లు లేకపోతే టీవీలు కూడా లేనటువంటి పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ టీవీ సప్లై చేశారు. నలుగురు కలిపి గ్రూప్గా మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ సప్లై చేశారు. తర్వాత పిల్లల్ని ఆ కమ్యూనిటీ టీవీల దగ్గర గైడ్ చేస్తూ టీచర్ గైడ్ చేస్తూ పిల్లలకి లెసన్స్ చెప్పించి వాళ్ళకి అవసరమైనటువంటి డౌట్స్ క్లియర్ చేయటం ఇవన్నీ కూడా 2 డేస్కోసారి 3 డేస్కోసారి ప్రతి టీచర్ ఒక్కొక్క కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి చేసే పద్ధతిలో చేసి అట్లా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే టీచర్స్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారు. గవర్నమెంట్ కూడా ఆ రకంగా పిల్లలకి ఎడ్యుకేషన్ అందించాలని చూశారు. దాంతో వాళ్ళు లాస్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశారు, మార్చిలో ఎగ్జామ్స్ పెట్టారు. ఎందుకంటే మార్చి నాటికి సెకండ్ వేవ్ లేదు కాబట్టి వాళ్ళు మార్చిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. మన దగ్గర మనం సెప్టెంబర్లో ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసాం, ఫిబ్రవరిలో ఫిజికల్ క్లాస్ 9th 10th క్లాస్ అన్నాం, మేలో ఎగ్జామ్స్ పెడదాం అనుకున్నాం. మార్చి నుంచే థర్డ్ వేవ్ వచ్చిందని చెప్పి మార్చి 24th నుంచి క్లోజ్ చేసి కూర్చున్నాం. సెకండ్ వేవ్ వచ్చిందని క్లోజ్ చేసి కూర్చున్నాం. అందుకని దాన్ని చెయ్యాలని అంటే గవర్నమెంట్కి ఒక అంబిషన్ ఉండాలి. తర్వాత చేసేటువంటి ఆఫీసర్స్కి కూడా ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టగలిగినటువంటి ఒక వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఏదో యాంత్రికంగా చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం కాదు. ఎందుకంటే మేము టీచర్స్ అసోసియేషన్గా కానీ లేదు ఇప్పుడు అనేక మంది అకాడమిషియన్స్ ఉన్నారు, వీళ్ళని పిలిచి అసలు ఏం చేద్దామని ఏనాడు కూర్చోబెట్టింది లేదు, మాట్లాడింది. ఇప్పుడు ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో పాఠశాల పరిస్థితిలా ఉంది, మరి ఏం చేద్దాం? స్టేక్ హోల్డర్స్వే కదా మేమంతా. మరి మెయిన్ స్టేక్ హోల్డర్స్ని పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పాఠశాలల్లో పిల్లలకు విద్యను అందించడం ఎట్లా అనేది పేరెంట్స్ని కానీ టీచర్స్ని కానీ లేకపోతే అకాడమిషియన్స్ని కానీ కూర్చోబెట్టింది లేదు, మాట్లాడింది లేదు. మేము అడిగాం కూడా ఉపాధ్యాయ సంఘాలతో ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలను పిలవండి, మాట్లాడండి, ఎట్లా ఉంటాయో చూడండి అంటే మినిస్టర్ గారు కూడా మాతో పిలుస్తాం, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని పిలుస్తాము, మీతో చర్చించాకనే ఎట్లా చేయాలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. సరే ఫిజికల్ క్లాస్ స్టార్ట్ చేస్తా ఉన్నారంటే సంతోషించాం. మళ్ళీ సరే రకరకాల కారణాల వల్ల ఫిజికల్ క్లాస్ని మళ్ళీ ఆన్లైన్ క్లాస్కి వచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులకు వచ్చినప్పుడైనా సరే మన ఆన్లైన్ క్లాసులు నిజంగా పిల్లలకి లాస్ట్ ఇయర్ యూస్ఫుల్గా లేవు, మరి ఈ సంవత్సరం అయినా దానికంటే బెటర్గా ఎట్లా చేద్దాం అనేటువంటిది ఒక ఆలోచనతో చేస్తే అయి ఉండేది. అట్లా చేయలేదు అని అంటే ఏదో తాంబూలాలు ఇచ్చాం తన్నుతామండి అన్నట్టు మా ప్రయత్నం ఏదో మేము చేయలేదనకుండా మేము చేస్తున్నాం. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, లేని వాళ్ళు లేదు అన్నట్టుగానే ఉన్నది పరిస్థితి. ఎలా ఉంటుంది సతీష్ గారు, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? 2 సంవత్సరాలంటే ఒక విద్యార్థి జీవితంలో చాలా కీ. అలాంటి 2 సంవత్సరాలకు సంబంధించి ఎలాంటి ప్లానింగ్ లేకుండా రవి గారు చెప్పినట్లు ఏదో చదివితే చదువుతారు లేకపోతే లేదు, ఇలాంటివన్నీ ఎక్కడికి దారితీస్తాయి? ఒక్క సంవత్సరం నష్టపోతేనే జీవితంలో కోలుకోలేనటువంటి నష్టం అది. అలాంటిది ఒక్క సంవత్సరంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ప్లాన్ చేయకపోవడము, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించకపోవడం అనేది మంచి పరిణామం కాదు. ఇది ఏమవుతుందంటే ఈ 2 జనరేషన్స్ ఎవరైతే ఈ పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్లో లాస్ట్ ఇయర్ కానీ ఈ అకాడమిక్ ఇయర్లో కోర్సెస్ ఎవరైతే అకాడమిక్ కోర్సెస్ కంప్లీట్ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాంతం కూడా ఆ రిమార్క్ అలాగే ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితోని కనుక ఆలోచన చేస్తే మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఆలోచించకపోవడానికి కారణం పూర్తిగా ప్రభుత్వాల యొక్క బాధ్యతారాహిత్యం అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి.
గతంలో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, ఫస్ట్ వేవ్లో మనం ఇలాంటి నష్టపోతున్నాం, ఎడ్యుకేషన్ సెక్టర్ అంతా నష్టపోతుంది. ఒకవేళ ఏదన్నా కారణాల చేత సెకండ్ వేవ్ వస్తే దీనికి ప్రత్యామ్నాయం మనం ఏం చేయాలి, ఈ సెకండ్ వేవ్ తర్వాత కూడా ఏదన్నా కారణాల చేత ఇంకేమన్నా థర్డ్ వేవ్ లాంటిది ఏదైనా వస్తే దీనికి ఏం చేయాలని చెప్పి ఇందాక రవి గారు చెప్పినట్టుగా స్టేక్ హోల్డర్స్ అందరిని కూడా పిలిచి ప్రత్యామ్నాయ మార్గాలను పర్ఫెక్ట్గా ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ అని కాకుండా ఎన్రోల్మెంట్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ఈ ఆన్లైన్ విద్యను అందించడానికి మనం ఏ విధంగా ముందుకు పోతే అందించగలుగుతాము అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం జరిగే ముందు ఆలోచించారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఎవరైతే నా పిల్లలు కానీ మా యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పి విద్యార్థులు కానీ ఆకాంక్షించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చదువుకోవాలని ముందుకు వస్తున్నటువంటి ఎవరైతున్నారో వాళ్ళ గురించి కూడా ఎప్పుడన్నా ప్రభుత్వం ఆలోచన చేసి చర్చలు జరిపిందా అనేది ఒక్కసారి చర్చ మనం ఆత్మలోకనం చేసుకోవాలి, అవలోకనం చేసుకోవాలి. లేకపోతే ఏమైందంటే సమాజంలో తీవ్రమైనటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి సింపుల్ లాజిక్ ఏంటంటే ట్రైన్ పోయిన తర్వాత రైల్వే స్టేషన్కి పోతే మళ్ళీ ట్రైన్ వచ్చేంత వరకు ఆగాలి. జీవితంలో పిల్లోడు అకాడమిక్ ఇయర్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆగాలంటే నష్టపోయే ప్రమాదం ఎవ్వరు కూడా వెలకట్టలేరు. ఎందుకంటే డెసిషన్ మేకింగ్లో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఈజీగా అయితే మాట్లాడతారో అంత ఈజీగా పిల్లల భవిష్యత్తు ఉండదనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి చిత్తశుద్ధితోటి దయచేసి ఆలోచన చేసి పిల్లల యొక్క భవిష్యత్తు కాబట్టి అందులో వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, అన్ని సెక్టార్లో ఉన్నటువంటి ఎన్రోల్మైనటువంటి పిల్లలు వాళ్ళందరూ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అందరి గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆలోచన చేయాలి. బేసిక్గా ఒక రాష్ట్రంలో ఈ ఆన్లైన్ విధానం సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, దీనికి కారణాలు ఏంటి, దీని ద్వారా మనం మన రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు, దీని ద్వారా మనం ఆశించినటువంటి ఫలితాలను ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని జిజ్ఞాస ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఏది చేయకుండా తూతు మంత్రంగా పెరిపేరియల్గా మనం తాటు చేస్తే సమాజం నష్టపోయే ప్రమాదం ఉంది. అల్టిమేట్గా రాజకీయ నాయకులు కాదు నష్టపోయేది, సమాజం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. అల్టిమేట్గా విద్యార్థులు నష్టపోతే సమాజం నష్టపోతుంది, సమాజం నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది అనేది అందరూ తెలిసిన విషయం. కాబట్టి దీనిపైన సీరియస్గా చర్చ జరగాలి. చర్చ జరిగి దీనిపైన ప్రత్యామ్నాయ మార్గాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఏం చేయాలో దాన్ని చిత్తశుద్ధితో ఆలోచన చేసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. మేమేదో చేస్తున్నాం మీరు చేయండి అని కాకుండా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే విద్యార్థులందరూ కూడా సక్సెస్ఫుల్గా వారి యొక్క అకాడమిక్ ఇయర్ను కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా చేస్తున్నాం డిజిటల్ ఎడ్యుకేషన్లో, అసలు దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అంది అని చెప్పి పైకి చెప్పుకుంటున్నారు మంత్రులు. బట్ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్స్ అట్లా లేవని చెప్పి మనకి ఎక్స్పర్ట్స్ మాట్లాడిన దానిలోనే క్లియర్గా అర్థమవుతుంది. వెంకట్ గారు, మన దగ్గరే 1,00,000 సమస్యలు కనిపించాయి లాస్ట్ ఇయర్కి ఎన్నో ఛాలెంజెస్. ఏంటి వీటన్నిటినీ సెటరైట్ చేసి ఇప్పుడు అందరికీ విద్యను అందించాలంటే ఏం చేయాలి ప్రభుత్వం, సొల్యూషన్ ఏంటి దీనికి? ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ నడుస్తున్నాయి మేడం, బూత్ కమిటీ చేస్తాము, గ్రామ కమిటీ చేస్తాము, గల్లీ కమిటీ చేస్తాము, ఇవన్నీ ఇస్తాం కదా. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనము విద్య అందరికి అందాలి, ప్రతి ఒక్కరు ఈక్వల్గా, అంటే సమాజంలో అసమానతలు తొలగాలంటే అందరు సమానంగా బయటికి రావాలి. 10th ప్రైవేటు 10th గవర్నమెంట్ కూడా రావాలి. సో ఇప్పుడు ఏం చెప్తే సర్పంచ్, వార్డు మెంబరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎంతమంది ఉన్నారు ఊర్లలో, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే డెడ్ అండ్ ఊరు దాకా బూత్ కమిటీలు ఎట్లయితే ఇస్తారో అట్లా ఎడ్యుకేషన్ కమిటీస్ వేయండి. ఎవరైతే మీ సర్పంచులు గెలిచిరు కదా, ఆ సర్పంచ్ కింద ఇవన్నీ పెట్టండి. ఒకప్పుడు విద్యా విధానం అదే ఉండే, ఊరు సర్పంచ్ కింద బడి గుడి ఉంటుండే. ఏ డబ్బులు వచ్చినా ఫస్ట్ బడికి ఇచ్చేది, తర్వాతనే గుడికి మిగతా వాటికి డిస్ట్రిబ్యూట్ అయ్యేది. సో ఆ సిస్టమ్ తీసుకొద్దాం. కార్పొరేటర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఏం చేయాలి, వాళ్ళ గల్లీలో స్కూళ్ళు ఉన్నాయి కదా, మరి గవర్నమెంట్ స్కూల్ నిజంగానే డెవలప్మెంట్ అవుతుంది అని చూడాలి కదా. సి అంటిల్ యూ రీచ్ టు ది లాస్ట్ పర్సన్ దెర్ ఈస్ నో వాల్యూ ఇన్ డూయింగ్ ఎనీథింగ్. సో అండ్ వెన్ యూ ఆర్ ఇగ్నోరింగ్ అ సెక్టర్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు మీరు యూడైస్ లెక్కలు తీయండి, ఎంతమంది లాస్ట్ 2 ఏళ్ళకి వెళ్ళి విద్యకు దూరంగా ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. యూడైస్ మీరు ఓన్లీ ఆధార్ కార్డ్ అప్డేషన్కి ఫీజు కట్టకుండా పోయే పేరెంట్స్ ఎంఈఓ ద్వారా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ లాస్ట్ 2 ఏళ్ళ యూడైస్ తీయండి. ఇక్కడ తప్పే ఉంది వాస్తవంగా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సర్పంచ్ నుంచి ప్రతి ఒక్కరిని బాధ్యతలు చేస్తూ మీ ఎట్లయితే ఇప్పుడు చాలామంది మనం నమ్మినా నమ్మకపోయిన నిజం ఏంటంటే ఒంటిపూట భోజనం తినడానికి చాలామంది పిల్లలు ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేటోళ్ళు అంటే ఫస్ట్ జనరేషన్లో స్కూల్కి వెళ్ళేటోళ్ళు.
సో ఈ బడ్జెట్ స్కూల్కి ఫస్ట్ జనరేషన్ స్కూల్కి వెళ్ళి సక్సెస్ అయినా కాకపోయినా ఆటో డ్రైవర్ ఏదో సంథింగ్ చేసి నా పిల్లలు బాగుపడాలంటే ప్రైవేట్ స్కూల్లో. థర్డ్ వేవ్ ఎవరు, సరే మన జీతం ఇంత వస్తుంది కదా, సరే ఫెసిలిటీస్ బట్టి ఇట్లా కేటగిరైజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఫోకస్ చేసి గవర్నమెంట్ అయితే సర్పంచ్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ అందరినీ బాధ్యులు చేస్తూ నిజంగా వన్ టైం ఫుడ్, సర్పంచ్ ఏదైతే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటుందో అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళకి ఫుడ్ పెట్టి లెట్ ది ఎడ్యుకేషన్ బి అ ఫన్ మోడ్. స్కూల్స్ ఇప్పుడు టీసెట్లో మీరు ఎంతసేపు అదే రుద్దిందే బదులు పిల్లలన్నీ ఒక గ్రూప్స్గా చేయండి, ఒక గ్రూప్ లీడర్ని తయారు చేయండి. అట్లా క్లాస్ 10th ఉన్నారు పిల్లలు, మీరు నార్మల్గా గవర్నమెంట్ స్కూల్ దగ్గర పిల్లల్ని చూస్తే వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళు లైట్గా ఉంటారు అనమాట. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా అసలు లైఫ్ అనేది ఏం లేదా, బాల్య కార్మిక వ్యవస్థ. నాకు తెలిసిన ఒక కేసు వనపర్తి హిమాయత్నగర్లో స్కూల్లో చదివే పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, ఫాదర్ డైడ్ డ్యూ టు కరోనా, వాళ్ళ మదర్ వాళ్ళ ఊరు వనపర్తి, పిల్లల్ని తీసుకొని వనపర్తికి వెళ్ళిపోయి పనికి ఆహార పథకం చేసుకుంటున్నాను. సో 6th and 8th పిల్లలు 2 నెలలు ఆమె చేయనియదేమో, అయినా కానీ ఆమెకు ఒక ఆలోచన రావట్లేదు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లల్ని ఇవ్వాలని. ఇది ఏ దరిద్రం ఇది చెప్పండి. వాళ్ళకి రావాలి కదా, ఆమెకు రావాలంటే పక్కన ఉన్న స్కూల్ ఫెసిలిటీ చదువు అనిపించుకొని పనికి పంపించాలని స్కూల్ పంపాను. నేను రాను బిడ్డో సర్కారు సవాకానకు అన్నట్టు సర్కారు బడికి అనే పరిస్థితికి వచ్చింది. సో ఇక్కడ మనం డెవలప్ చేయాలంటే రూట్స్, మూలాలు పటిష్టం చేస్తేనే వ్యవస్థ పటిష్టం అవుతుంది. పైన మీరు ఎన్ని నీళ్లు కొట్టినా కింద పాడైతేనే ఉంది, ఏం లేదు. ఇంకా ఒక్క తన్నుదంతా ఆ వటవృక్షం కాస్త కింద పడిపోతుంది. ఆ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు పాలకులు అందరూ చేస్తారు. ఈ ఒక్కరు తప్పు కాదు, తల్లిదండ్రుల తప్పు ఇందులో లేదని మేము అనం. కానీ మేమేమంటామంటే ఫెసిలిటీస్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ అంటాం. సో ఈ విధంగా చేసుకుంటూ ఈ 2 ఏళ్ళు వాస్తవంగా 1 సంవత్సరం కోల్పోవడం అనేది మామూలు మాట కాదండి. అంటే బేసిక్స్ అన్నీ మర్చిపోయినాం మనం. మళ్ళీ ఇప్పుడు సపోజ్ మా పిల్లలు ఇద్దరు చూసుకోండి, 6th and 8th, కోవిడ్ 6th, కోవిడ్ 8th, 5th, 7th ఏం తెలియదు వాళ్ళకి. సో ఐ నెవర్ ఫోకస్డ్ ఆన్ దెమ్, ఎందుకంటే ఐ న్యూ దట్ వాళ్ళకేం అది వర్కౌట్ కాదు నాకు తెలుసు. ఒక క్లాస్లో 60 మందిలో టీచర్ వాట్సాప్ చేసిన టీచర్ హీ ఈస్ డూయింగ్ సంథింగ్, ఐ హావ్ సీన్ ఇట్, లిటిల్ ఐ సెడ్ స్టాప్ ఇట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఫర్ నెక్స్ట్ 1 year. ఏముంది, ఏం కాకపోతే ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్ వేసి ఏ రాజకీయాల్లో పంపించే కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నాట్ ఎ రాంగ్ థింగ్ కదా, పిల్లలు బతుకుండాలి. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్, ఎడ్యుకేషన్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సిటిజన్ అండ్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. అది మనం ఏం చేస్తున్నాం, అమ్మేస్తున్నాం. సో ఇప్పుడు మనం పటిష్టం చేయాలంటే ప్రభుత్వ బళ్ళు పటిష్టం చేస్తేనే వ్యవస్థ పటిష్టం. చాలా ఇన్నోవేటివ్ ఐడియా ఒకటి చెప్పారు వెంకట్ గారు. అది నిజంగా మన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇంపాసిబుల్ టాస్క్ అయితే ఏం కాదు చేయడానికి. బట్ రవి గారు, ఇప్పుడు లాస్ట్ టైం ఈ టైంలో మనం చూసింది ఏంటంటే అటెండెన్స్ వాజ్ అ టఫ్ టాస్క్. చాలా మంది పనులకు వెళ్తూ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, ఒక 1 year 1.5 year గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని స్కూళ్ళకి రప్పించడం నిజంగా చాలా కష్టమైన పని అవుతుంది. సో ఈ అటెండెన్స్ విషయం కానీ లేకపోతే ఇతరత్ర ఇప్పటిదాకా మనం చర్చించడం, వీటన్నిటిలోని లాస్ట్ టైం ఫేస్ చేసిన ఛాలెంజెస్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? ఒకటండి, ఈరోజు పిల్లల పరిస్థితి కానీ తల్లిదండ్రుల పరిస్థితి కానీ చూసినప్పుడు ఇవాళ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల మీద ఒక దురభిప్రాయం. ఎందుకంటే వెంకట్ గారు చెప్పినంత దుర్మార్గంగా ప్రభుత్వ పాఠశాలలు అంత దయనీయమైన స్థితిలో అయితే లేవు. ఎందుకంటే ఉన్నాయి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఇతరత్ర లోపాలు ఉండొచ్చు. కానీ ఉన్న టీచర్ పోస్టులు కూడా 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో. అంటే ఈ అన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కరించుకోవాలా. తర్వాత ఊడ్చేదానికను కనీసం ఒక సర్వీస్ పర్సన్ కూడా లేనటువంటి పరిస్థితి, స్వచ్ఛ కార్మికుడు కూడా లేనటువంటి పరిస్థితి పాఠశాలలో ఉంది. సో ఇటువంటి వాటన్నిటిని సరి చేసుకోవాలి. అదే సందర్భంలో ఉన్న టీచర్స్ ఇవాళ కాస్త సిన్సియర్గానే ఎఫర్ట్స్ పెట్టి పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తే చదువు చెప్దామనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఆ వాతావరణం కల్పించడంలోనే ఇబ్బంది వస్తుంది. ఇవాళ నిన్న కేటీఆర్ గారును సబితా ఇంద్రారెడ్డి గారు హైదరాబాద్లో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళతో చిట్చాట్ చేయబోతే కేటీఆర్ గారు, సార్ మా బళ్ళు పెట్టించండి సార్ తొందరగా అని చెప్పి పిల్లలు అడిగారు. అంటే పిల్లల్లో కూడా బడికి రావాలనేటువంటి కోరిక కనిపిస్తాం. లింక్ రోడ్స్ ఇనాగ్రేషన్ దగ్గర పోయినప్పుడు ఇంద్రారెడ్డి గారు కూడా చెప్పారు, అది మీ చేతుల్లోనే ఉందని పిల్లలకు కూడా అర్థమైందని చెప్పేసి కూడా ఆమె అన్నారు అన్నమాట. సరే, అది ఏమైనా కానీ అంటే పిల్లల్లో ఆ రకాన్ని కోరుకుంది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే తల్లిదండ్రులు కూడా, సార్ పొరగాళ్ళు గాలికి తిరుగుతున్నారు, ఎప్పుడు పెడతారు సార్ బడి అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేమేంటున్నాం అంటే గ్రాడ్యువల్గా అన్ని క్లాసులు ఒకేసారి కాకపోయినా గ్రాడ్యువల్గా స్కూల్ స్టార్ట్ చేయండి, పిల్లలకు అలవాటు చేయండి. ఇప్పుడు 2 అకాడమిక్ ఇయర్స్ పోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అకాడమిక్ ఇయర్ మార్చి దాకా స్కూల్స్ నడిచినా ఎగ్జామ్స్ లేకుండా ప్రమోట్ చేసాం.
రెండో అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ స్కూల్ లేదు, ఎగ్జామ్స్ లేవు. మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే పరిస్థితి అంటే ఎన్ని జనరేషన్స్ నష్టపోయినట్టు అవుతుంది. అందుకని చాలా దుర్మార్గం. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాఠశాలల తెరిచి ప్రత్యక్ష విద్యా బోధనకు అవకాశం ఇవ్వాలి. అఫ్కోర్స్ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు గొడవ ఒక పక్క ఉంది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అదే సందర్భంలో మేమేమంటున్నాం అంటే ప్రైవేట్ పాఠశాలలో అంత ఫీజులు ఇబ్బంది ఉన్నప్పుడు, లేదు కట్టలేనటువంటి వాళ్ళు పిల్లలంతా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వ పాఠశాలని బాగు చేయండి. ఇప్పుడు 2,000 కోట్లు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 2,000 కోట్లు పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు. మౌలిక వసతి సౌకర్యాలు కల్పించండి, ఉన్న టీచర్స్కి ప్రమోషన్లు ఇవ్వండి, రిక్రూట్మెంట్ చేయండి, ఖాళీలు ఉన్న చోట రిక్రూట్మెంట్ చేయండి, స్వచ్ఛ కార్మికులు నియమించండి. అలాగే ప్రభుత్వ పాఠశాలను కూడా ఇవాళ ఎట్లయితే పక్కన నాడు నేడు పేరుతో కొద్ది గొప్ప పాఠశాలలు బాగుపడుతున్నాయి, మన దగ్గర కూడా ఆ రకంగా చేయండి. చేసి పిల్లలకి తల్లిదండ్రులకి ఓ విశ్వాసాన్ని కల్పించండి ప్రభుత్వ పాఠశాల పట్ల. అప్పుడు ఈ ప్రైవేట్ పాఠశాల దందా ఆగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే పబ్లిక్ సెక్టార్ బలంగా ఉంటుందో ప్రైవేట్ సెక్టార్ దాంతో పోటీ పడటానికి ప్రయత్నం చేస్తుంది. వీలైనంత తక్కువ ఫీజులు ఇవి ఉంటాయి. ఎప్పుడైతే పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యం అయిపోతుందో ప్రైవేట్ సెక్టార్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. అది ఎక్కడైనా జరిగేది అదే, ఇక్కడ కూడా జరుగుతుంది అది. కనుక ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి పెట్టి ప్రైవేట్ పాఠశాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యను నియంత్రించలేకపోవచ్చు. కానీ ప్రభుత్వ పాఠశాలని బతికించుకుంటే, ప్రభుత్వ సెక్టార్ని బలపరుచుకుంటే ప్రైవేట్ పాఠశాలలు ఆటోమేటిక్గా దిగొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. తర్వాత ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కొంత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు హైయర్ క్లాసెస్ నుంచి లోయర్ క్లాసెస్కి వరుసగా అట్లా కొంతకాలం క్లాసెస్ స్టార్ట్ చేస్తేనే ఉపయోగకరంగా ఉంటుంది. క్లాసెస్ స్టార్ట్ చేసే సందర్భంలో అవసరమైనటువంటి జాగ్రత్తలు మళ్ళీ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా చూసాం మనం ఎట్లా హడావుడిగా ఓపెన్ చేసి మళ్ళీ ఏమైంది చేశారంటే స్కూళ్ళలో ఎక్కడ ఏదో ఒక 3ో 4ో స్కూల్లో వస్తే మొత్తం స్టేట్ అంతా ప్రభావితం చేయకపోయింది. అంత అవసరం లేదు. ఎందుకు పెట్టారో 9th 10th క్లాసెస్ సజావుగా నడుస్తూ ఉన్నాయి. 6th to 8th అడావుడిగా ఓపెన్ చేశారు. సరే ఓపెన్ చేసిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే 24th మార్చ్కి క్లోజ్ చేశారు. అది ఎందుకు పెట్టారు, ఎందుకు క్లోజ్ చేశారో మిస్టరీ అది. కానీ వాస్తవంగా చూసినప్పుడు ఆ తర్వాత మార్చి ఎండింగ్ తర్వాత ఏప్రిల్లో సెకండ్ వేవ్ ఉధృతి పెరిగింది. కానీ అంతకంటే ముందు స్కూల్స్ క్లోజ్ చేసినట్టు కూడా ఆ పరిస్థితి లేదు. అక్కడో ఇక్కడో కొద్దిగా వచ్చినాయి. వచ్చిన దగ్గర ఆ స్కూల్ వరకు క్వారంటైన్లో పెట్టడం, లేకపోతే స్కూల్ క్లోజ్ చేసి పిల్లల్ని ఇళ్ళకి పంపించడం, క్వారంటైన్లో హోమ్ క్వారంటైన్లో పెట్టడం ఏదో చేయొచ్చు. కానీ మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి చేయటం వల్ల లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకుండా అయిపోయిన ఈ స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది మాకు వెకేషన్ యాక్చువల్గా June 1st నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. టీచర్స్ స్కూల్కి రావాలన్నారు. మళ్ళీ June 16th అన్నారు, ఆ తర్వాత 21st అన్నారు. చివరికి మళ్ళీ 26th కానీ స్కూల్స్ ఓపెన్ కాలేదు. సరే ఓపెన్ అయింది అంటే టీచర్స్ని పంపించారు. 1st నుంచి పిల్లల్ని పంపిస్తామన్నారు. మళ్ళీ 1st నుంచి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏమైనా మెటీరియల్ ఉందా అంటే రికార్డెడ్ లెసన్స్ పాతవే ఉన్నాయి తప్ప కొత్తగా టీచర్స్ని పిలిచి వాళ్ళతో రికార్డ్ చేయించినటువంటి స్థితి లేదు. మేమనేది అంటే రికార్డెడ్ లెసన్స్ కాదు, టీచర్ని క్లాస్ రూమ్ టీచింగ్ లా మీరు చెప్పే కొద్దిపాటి ఈ ఆన్లైన్ చదువైనా అవకాశం ఉన్న మేరకు పిల్లలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేట్టుగా లైవ్ క్లాసెస్ ప్లాన్ చేయండి. లైవ్ క్లాస్ ప్లాన్ చేయండి అంటే అమ్మో మేము లైవ్ క్లాస్ పెడితే కింద మాకు ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ లేవంటారు, వాళ్ళకి వాటి కోసం మళ్ళీ మేము ఎక్కడ తెచ్చి వాళ్ళని, అది గవర్నమెంట్ అట్లా అనుకుంటే కాదు కదా. మీకు మిడ్ డే మీల్స్ మిగిలింది, టీచర్ లేక జీతాలు మిగులుతున్నాయి, విద్యా వాలంటీర్లు రిక్రూట్ చేసుకునే డబ్బులు మిగిలినాయి, స్వచ్ఛ కార్మికులు లేరు డబ్బులు మిగిలినాయి. ఈ డబ్బులు బెటర్ అదని కొంత పిల్లల కోసం అవసరమైతే ఖర్చు పెట్టి ప్రయారిటీస్ వేరే ఉంటాయి కదా, దానికి మళ్ళిస్తుంటారు. ఫైనల్ గా ఏం చెప్తారు సతీష్? ప్రతి విషయంలో ఏదైనా హైకోర్టు అయినా ముట్టుకెళ్ళేయాలి, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన ఎలా చేయాలి, అప్పుడు మాత్రమే ప్రభుత్వం రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఒకరు చెప్పేంత వరకు మా నిర్ణయం ప్రకటించకూడదు, మేము ప్రకటించినటువంటి నిర్ణయం తప్పు అని వేరే వాళ్ళు చెప్పేంత వరకు ఉండడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే ముందే సమాజ హితం కోసం ఆలోచన చేసి 1-2 సార్లు చర్చలు జరిగి మేధావులతో బ్యూరోక్రాట్స్తో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని వెలువరించే అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. గతంలో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. గత విద్యా సెక్టార్స్ ఏ విధంగా నడిచాయో మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి చర్చలు జరపకుండా విద్యావంతులతో కానీ మేధావులతో కానీ బ్యూరోక్రాట్స్తో కానీ
ఎలాంటి చర్చలు జరపకుండానే ఆల్ ఆఫ్ సడన్స్ ఓవర్ నైట్లా లేదంటే నెక్ ఆఫ్ ద మూమెంట్లా ఈ ఉత్తర్వులు వేయడం కానీ లేదంటే నెక్ ఆఫ్ ద మూమెంట్లో అనౌన్స్మెంట్ రావడం ద్వారా చాలా పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ మేము విద్యా సంస్థల నిర్వాహకులం అందరం కూడా చాలా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే మనం సీరియస్గా చేయాలని ఆలోచనప్పుడు ఏదైతే విద్య అనేది ఇవి మానవ వనరులు ఇవి ఏమి ఎంత వెళ్ళగట్టిన కానీ వెళ్ళగట్టలేనటువంటి సంపద ఇది సమాజం యొక్క సంపద, ఇది దేశం యొక్క సంపద. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది ఎప్పుడైతే ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచన చేయలేో మనం చెవిటల మొగల శంఖం ఉన్నట్టే ఉండే విధంగా మన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా ప్రభుత్వం ఏవైతే ప్రత్యక్ష తరగతుల కంటే బదులుగా ప్రత్యక్ష తరగతులకు బదులుతో పాటుగా ఈ ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్రాడ్యువల్గా ఇందాక రవి గారు చెప్పినట్టుగా వెంకట సాయి గారు చెప్పినట్టుగా పీజీ నుంచి గతంలో మేము పీజీ పరీక్షలు నిర్వహించాం, లాస్ట్ ఇయర్ డిగ్రీ పరీక్షలు నిర్వహించాం. ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ ఎక్కడ కూడా ఒక్క కోవిడ్ కేసు కూడా నిర్ధారణ కాలేదు. కావాలంటే ఏ మెడికల్ ఆఫీసర్ ఛాలెంజ్కి వచ్చినా వీఆర్ రెడీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కేసులు మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే హాస్టల్స్లో మాత్రమే ఆ కేసు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫస్ట్ కేసు నిర్ధారణ కావడం అనేది జరిగింది. హాస్టల్లో ఏం జరిగే ప్రమాదం అవుతుందంటే పిల్లలందరూ కూడా ఒక దగ్గర గుమికూడి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల అలాంటి ప్రికాషన్స్ తీసుకోలేరు కాబట్టి అది స్ప్రెడ్ కావడం అనేది జరిగింది. కాబట్టి గ్రాడ్యువల్ గా అనేది క్లాసులు ప్రారంభిస్తే మాత్రమే దీనికి సొల్యూషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ రకంగా ఆలోచన చేస్తే మాత్రమే ఈ రెండు జనరేషన్లను కాపాడడానికి అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుందనేది భావన. గౌరీ సతీష్ గారు థ్యాంక్ యూ అండి, రవి గారు థ్యాంక్ యూ, వెంకట్ గారు థ్యాంక్ యూ అండి. సో దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.